హాయ్ అందరికీ, వెల్కమ్ టు లయ నిలయం. నేను లయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి కాకుండా చాలా విశేషాలు ఉన్నాయండి. అదేంటంటే మొట్టమొదటిది మా నాన్న పుట్టినరోజు, అలాగే మా అక్క కూతురు పుట్టినరోజు, మా వదిన పుట్టినరోజు. ఈరోజు మొహరం కూడా ఉంది కదా, మా అమ్మ వాళ్ళు ఆ పండగను కూడా చేసుకుంటారు. అదేంటి అది మన పండగ కాదు కదా అని అనుకోకండి. ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మేము కూడా ఇలా ఈ పండగని చేసుకుంటున్నాము. అయితే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఉదయం 5 గంటల నుంచే నా పనులు ప్రారంభించాను. ఇక్కడ ముందుగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దద్దోజనం చేద్దాం అనుకున్నాను. అయితే దీనిని తొందరగా అవ్వాలని కుక్కర్లో పెట్టేసుకున్నాను. 3 విజిల్స్లో అయిపోయింది మెత్తగా. దాంట్లో పాలు పెరుగు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకున్నాను. ఇంట్లో పూజ పూర్తయిన వెంటనే రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మాలిద ప్రిపేర్ చేయడానికి పిండిని కలుపుకొని పక్కన పెట్టేశాను. అలాగే బెల్లాన్ని కూడా తురుముకున్నాను. వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుంటున్నాను పప్పులోకి, అలాగే గుత్తి వంకాయలోకి. అసలు గుత్తి వంకాయ మా నాన్న చేస్తే ఆ రుచి వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూరగాయలు కట్ చేసుకోవడానికి అన్నీ కింద పెట్టేసుకున్నాము. ఈ పండగకి చుట్టాలందరూ వచ్చి చాలా సందడిగా ఉండేది, కానీ తొలి ఏకాదశి కావడంతో చాలామంది రాలేకపోయారు. అందరూ ఈ పండగకి పెద్దలకి నైవేద్యం కూడా పెట్టుకుంటారు, అందుకని చాలామంది రాలేకపోయారు. ఇక్కడ మా సిస్టర్ పీల్ చేస్తుంది. ఈ పీలర్ నాకు నచ్చి దీన్ని వీడియో తీశాను. చాలా బాగుంది. ఇది 2-3 రకాలుగా వాడుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ మా తమ్ముడు మరదలు కలిసి పొయ్యిని వెలిగిస్తున్నారు. ఇక్కడ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ వేసుకొని ఉప్పు వేసుకున్నాను, తొందరగా మగ్గుతాయి అనేసి. ఇక్కడ వెనకాల మా తమ్ముడు కొడుకు కొంచెం సతాయిస్తున్నాడు. పిల్లలు పని ఉన్నప్పుడే పడుకోరు కదా, అలాగని నవ్వుకుంటున్నాము. ఇక్కడ ఉల్లిపాయలు వేగేలోపు మా మరదలు శిరీష మసాలాలన్నీ మిక్సీ పట్టేస్తుంది. ఇలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ దాల్చాని ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. దీంట్లో సాంబార్ పౌడర్, పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మా అక్క కూతురు బర్త్డే అని చెప్పాను కదా, అందుకని మా తమ్ముడు గులాబ్ జామ్ని పెడుతున్నాడు. ఇక్కడ మలీదాని ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా తురిమిన బెల్లంలో చపాతీలని తుంచుతూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఈ చపాతీలని నెయ్యితో మాత్రమే ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ బగారా రైస్ రెడీ అవుతుంది. కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీలని ఇలా చేసుకున్నాం కదా. ఇక్కడ తురిమిన బెల్లంతో చేసిన లడ్డూలు ఉన్నాయి కదా, వీటిని ఒక మట్టి పాత్రలో పెట్టుకుంటున్నాము. 5 ముద్దలుగా చేస్తారు వీటిని. ఇంట్లో కొంచెం సోంపును కూడా కలుపుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా ఒత్తుతూ లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా వండిన పాత్రలన్నిటికీ ఎర్రటి దారాన్ని కట్టి వాటికి పూలను కూడా పెడతారు. ఇక్కడ మా తమ్ముడు వాటన్నిటిని పూలతో అలంకరిస్తున్నాడు. మా పిన్ని వచ్చేసింది మాటల్లోనే. ఇలా వీటన్నిటికీ రెడ్ థ్రెడ్ని కట్టేసి పూలతో అలంకరిస్తారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న అమ్మవారు బీ ఫాతిమా అమ్మవారు. ఇది మా తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఫోటో. అక్కడ కుండలలో ఉన్నది షర్బత్ అనమాట. వాటిలో
పాలు, బెల్లం నీళ్ళు వేసి కిస్మిస్ ఇలాంటివన్నీ వేసి షర్బత్ లాగా చేస్తారు. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరికీ వీటిని ఇలా పంచుతాము. ఇలా వండిన వాటన్నిటినీ ఆ దేవుడి ముందు పెట్టేసి ఇచ్చిన వారందరికీ ఆ ప్రసాదాన్ని అందిస్తాము. ఇక అందరం భోజనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ పిల్లలు రెడ్ డ్యాన్స్ ఆడుతున్నారు. తను బన్నీ మా మామయ్య కొడుకు. అయితే అబ్బాయి చేతుల కన్నా అమ్మాయి చేతులు సున్నితంగా ఉంటాయి కదా. అయితే మా బన్నీ కొట్టినప్పుడు చేతులకి బాగా దెబ్బ తగులుతుంది. అందుకని మా అనన్య, మా అక్క కూతురు వైష్ణవి ఇద్దరు మా బన్నీని బాగా కొట్టేశారు. ఇక్కడ ఈవినింగ్ మా వైష్ణవి బర్త్డే ఉంది కదా, అందుకని కేక్ కట్ చేసింది. ఇలా ఇన్ని విశేషాలతో కలిసిన తొలి ఏకాదశిని మేమందరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.